నేటి రాశి ఫలాలు మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక మీకు ఈరోజు గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరిచి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను వింటారు, శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు ఆదాయానికైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. అలాగే సోదరులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భూములను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తాము ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా లభించడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. మిథున రాశి వారు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారు ఒత్తిడిలను తొలగించుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు గురు దత్తాత్రేయుని చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.